కాపాడిన నాయకులను ఎన్టీ రామారావు రాజకీయంలో తెస్తే వెన్నుపోటేనే, చంద్రబాబు నాయుడుకు వెన్నుపోటేనే, కేసీఆర్కు వెన్నుపోటేనే. రేపు రేవంత్ రెడ్డికి వెన్నుపోటు పోవడానికి గ్యారంటీ ఏమైనా ఉన్నదా? అరే ఇట్లాంటి మాటలు మాట్లాడే నాయకుడి గురించి మమ్మల్ని అడగొద్దు కూడా. ఎందుకంటే అసలు యుద్ధం అంటే ఇప్పుడు ఒక ప్రశ్న ఇస్తే దానికి సమాధానం చెప్పేటోనికి ప్రశ్నిస్తాం, ప్రశ్నించుడని తీసుకుపోయి జైలు వేద్దామని. ఒక సామాన్య రైతుని జైలేస్తారండి? కుక్కల పరిశ్రమ అనే రైతు మా కాన్స్టిట్యున్సీ కూడా కాదు. ఆ రైతు ఒక రోజు ఏదో బాధ ఒక మాట మాట్లాడి రోడ్ల సంగతి ఏందే అని డెవలప్మెంట్ అని మాట్లాడేందుకు 16 రోజులు జైలు శిక్ష అనుభవించిందండి. ఒక ధర్మసాగర్లో ఒక ఎస్సీ అబ్బాయి మీద కేసులు పెట్టినండి. సోషల్ మీడియా అబ్బాయిల మీద కేసులు పెడుతుండండి. స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్ అయినటువంటి నన్ను తీసుకుపోయి కేసులు పెట్టి 16 రోజులు జైల్లో కూర్చోబెట్టిందండి. ఇలా కొండమురళి గారు మాట్లాడే మాటలకు దానికి సమాధానం ఏంది? అవి నిజాలే. ఎన్కౌంటర్ స్పెషల్ అంటే రేపు మమ్మల్ని ఎన్కౌంటర్ కూడా చేయిస్తాడేమో, అర్థమైందా అండి? ఎన్కౌంటర్ కూడా చేయిస్తాడేమో, అంత ఘనుడని